జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే. ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం. మనం ఇప్పుడు ఈ వీడియోలో గురువు శని ప్రస్తుతం గోచారంలో గురుడు కర్కాటక రాశిలోను శని మీన రాశిలోను సంచరిస్తున్నారంటే ఇద్దరు కూడా జలరాశిలోనే ఉన్నారు. వీటినే మోక్ష రాశులు అని అంటారు. ఇది చాలా అరుదుగా చాలా రేర్గా జరుగుతుంది. ఇలా ఉన్నప్పుడు అంటే గురుడు కర్కాటకంలో ఉన్నప్పుడు శని మీనరాశిలో ఉన్నప్పుడు 12 రాశుల వారికి ఇలాంటి ఫలితాలు జరుగుతాయి. ఇక్కడ రాశి అంటే చంద్రుడున్న రాశి కాదు, గురుడు ఉన్న రాశి. అంటే గురుడు మేషరాశిలో ఉంటే ఎలాంటి ఫలితాలు జరుగుతాయి, గురుడు వృషభ రాశిలో ఉంటే ఎలాంటి ఫలితాలు జరుగుతాయి, మిథునంలో ఉంటే గురుడు, మరియు రవి నుంచి కేతువు వరకు గ్రహాలు ఎక్కడుండాలి, వాళ్ళ జన్మజాతకంలో కర్కాటకంలో కానీ మీనరాశిలో కానీ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫలితాలు జరుగుతాయి. అంటే 12 రాశులు అంటే మేషం నుంచి మీనం వరకు, మేషరాశిలో గురుడు, వృషభ రాశిలో గురువు ఇలా ఉంటూ కర్కాటకంలో కానీ మీనంలో కానీ రవి నుంచి రవి, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహు, కేతువులు ఉంటే ఎలాంటి ఫలితాలు జరుగుతాయి అంటే వాళ్ళకు మాత్రమే. అంటే ఇటు జన్మజాతకాన్ని కూడా పరిశీలించుకోవాలి. అంటే జన్మజాతకం ఉన్న వాళ్ళకు మాత్రమే ఇప్పుడు నేను చెప్పే ఫలితాలు అనేవి జరుగుతాయి. దీన్ని ఎవరి జాతకంలోనైనా గురువు శని ఆ రాశులలో ఉంటాయి. అంటే అగ్నితత్వ రాశుల్లో కానీ, భూతత్వ కానీ, వాయు జలతత్వ రాశుల్లో కానీ ఉంటే, అంటే వాటికి 15927 కనెక్షన్ ఉంటే, ఒకరికొకరు 1, 5, 9, 2, 7 స్థానాల్లో ఉంటే దీన్ని కర్మధర్మాధిపతి యోగం అంటారు. అంటే వీరికి జీవితం అనేది కొంచెం ఆలస్యంగా ప్రారంభమవుతుంది, కానీ స్థిరమైన జీవితం అనేది ఉంటుంది. చేసే కర్మలు అంటే వృత్తి కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, ఎలా ఉంటుందంటే న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉంటుంది. మోసం చేయడం అనేది అసలు జరగదు, నిజాయితీగా సంపాదన ఉంటుంది. ప్రస్తుతం గోచారంలో కర్కాటకంలో గురుడు, మీనరాశిలో శని సంచరిస్తున్నారు. ఇద్దరు ఒకరికొకరు కోణ రాశిలో ఉన్నారు. ఈ 2 రాశులను జలరాశులు అంటారు. వీటినే మోక్ష రాశులు అని అంటారు. గురువు శని ఒకరొకరు కోణరాశులు ఉండడం వల్ల మేషాది వృశ్చిక రాశుల వారికి, అంటే ఇక్కడ చంద్రుడిని తీసుకోకండి, చంద్రుడిని రాశి తీసుకోకండి. మేషంలో గురువు ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, మిథునంలో గురువు ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు, ఇట్లా 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలు జరుగుతాయి అనేది నేను ఇప్పుడు మనం ఇప్పుడు వీడియోలో గోచార ఫలితాలు తెలుసుకుందాం. గోచార ఫలితాలు అంటే చంద్రుడు ఉన్న రాశి కాదు, గురువు ఉన్న రాశి. అంటే గురుడు మీనరాశిలో ఉండి మీనంలో కానీ కర్కాటకంలో కానీ రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతుల్లో ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి అంటే, ప్రస్తుతం ఇప్పుడు గోచారంలో మీనరాశిలో శని, కర్కాటకంలో గురువు సంచరిస్తున్నాడు. ఒకరొకరు కోణరాశిలో ఉన్నారు. ఇలా ఉంటే దాన్ని ధర్మకర్మాధిపతి యోగం అంటారు. అంటే ఎవరి జాతకంలోనన్నా ఎక్కడన్నా కానీ కోణరాశిలో ఉంటే వారి జీవితం అనేది చాలా ధర్మబద్ధంగా ఉంటుంది. అంటే ఎవరిని కూడా మోసం చేయాలని ఉండదు, ధర్మబద్ధంగా ఉంటారు. కానీ జీవితం అనేది కొంచెం లేటుగా ప్రారంభమవుతుంది, స్థిరంగా ఉంటుంది. అందరికీ దాన ధర్మాలు చేస్తుంటారు, తమ యొక్క జ్ఞానానికి అందరు పంచుతూ ఉంటారు, అంటే జ్ఞానవంతులుగా ఉంటారు. మీనరాశిలో గురువు ఉండి కర్కాటక మీనరాశిలో రవి ఉంటే ఎలాంటి ఫలితాలు జరుగుతాయి. ఎముకలు, కంటికి సంబంధించిన సమస్యలు కలుగుతాయి. శత్రువుల బలం అనేది పెరుగుతుంది. రోగనిరోధక శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇతరుల బాధలను
తగ్గించండి. రెమెడీ ఏంటంటే ఇతరుల బాధను తగ్గించండి, వివాదాలను పరిష్కరించండి. ఎవరైనా గొడవ పడుతుంటే వాళ్ళ వివాదాలు పరిష్కరించండి. ఇలా చేసినట్టే రవి అనుకూల ఫలితాలను ఇస్తాడు. తర్వాత చంద్రుడు, సంతాన సమస్యలు అనేవి ఉంటాయి. మంచి ఆలోచనలు అనేవి చేస్తారు. స్పెక్యులేషన్కి మంచి కాలం. పిల్లల ఆలనా పాలనలపై, వారి చదువులపై శ్రద్ధ మీరు వహించండి. మరియు పెట్టుబడులు పెట్టే సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోండి. అంటే చక్కగా ఆలోచించి పెట్టుబడులు పెడితే మంచి మంచి కంపెనీలో పెట్టడం ద్వారా మీకు లాభాలు అనేవి కలుగుతాయి. తర్వాత బుధుడు, కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొని ఉంటుంది. సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకుంటారు. తెలివైన భాగస్వామి లభించడం ద్వారా వ్యాపార అభివృద్ధి చెంది మంచి లాభాలు గడిస్తారు. వ్యాపారం విస్తరించే అవకాశం అనేది ఉంది. కానీ జీవిత భాగస్వామితో వాదనలకు దిగడం అనేది మానివేయండి. తర్వాత గురుడు, మానసిక ప్రశాంతత ఉంటుంది. జ్ఞాన సముపార్జన చేస్తారు. పదోన్నతిని పొందుతారు. ఉద్యోగంలో పదోన్నతి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధిని సాధిస్తారు. టీచింగ్, లా, కన్సల్టెన్సీ రంగంలో పనిచేసే వారికి మంచి కాలం అని చెప్పవచ్చు. తర్వాత శుక్రుడు, హుందాగా అందరినీ ఆకర్షించే విధంగా మాట్లాడతారు. ఉన్నత శ్రేణిలో ప్రయాణాలు చేస్తారు. అంటే ట్రైన్లో వెళ్తే ఏ క్లాస్లో వెళ్ళడం, కార్లో ప్రయాణాలు చేయడం చేస్తారు. భార్య, సోదరి మూలకంగా ఆర్థిక నష్టాలు అనేవి కలుగుతాయి. దీర్ఘాయువు కలిగి ఉంటారు, కానీ జీవితాంతం మందులు వాడవలసి రావచ్చు. తర్వాత శని, ఆదాయం అనేది తగ్గిపోతుంది. దానికి కారణం స్నేహితులు ముఖ్య కారణం అవుతారు. కుటుంబంలో కొన్ని ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. కానీ ఆదాయం కానీ లాభాలు కానీ నెమ్మదిగా వస్తాయి, స్థిరంగా ఉంటాయి. విదేశాల్లో ఉన్న వారికి ఇవి వర్తించవు. అంటే ఎక్స్పోర్ట్స్, ఐసోలేషన్ సర్వీసెస్, ఎన్జిఓ సర్వీసు పనిచేసేవారు విజయాన్ని సాధిస్తారు. తర్వాత రాహు, విదేశీ ప్రయాణాలు ఉంటాయి. విదేశాల పట్ల ఆసక్తి, వింతైన కళలు రావడం, అనుకోని ఖర్చులు రావడం అనేవి జరుగుతుంటాయి. తర్వాత కేతు, శరీరం పైన దద్దుర్లు రావడము. కేతు సంబంధించిన వృత్తులు అంటే వైద్యం, న్యాయవాది వృత్తి చేసేవారికి చాలా మంచి కాలం అని చెప్పవచ్చు. జై శ్రీమన్నారాయణ.